తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనము నిర్గమకాండము పరిచయము అంటే ఈ నిర్గమకాండమును గురించిన విషయాలను తెలుసుకోవడానికి ఈరోజు సమయాన్ని మనము కేటాయిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, నిర్గమకాండాన్ని గురించిన పరిచయాన్ని మనము అర్థం చేసుకునే ముందుగా గతంలో జరిగిన కొన్ని విషయాలను నెమరు వేసుకుని మనము నిర్గమకాండంలో ఉన్న పరిచయంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా జరిగిన విషయాలు అంటే ఆదికాండం గురించిన ఒక్కసారి అవగాహనను మనము నెమరు వేసుకుందాం. ఆదికాండములో ఏం ధ్యానించాము అనేది మనము ఎవరైనా అడిగినప్పుడు ఆదికాండమును మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో కొన్ని విషయాలను తెలియజేసి నేను నిర్గమకాండంలో ఉన్న విషయాలను కూడా ఈరోజు తెలియజేయడానికి ముందుకు వెళ్తున్నాను. ఆదికాండంలో మనం పరిశీలన చేసినప్పుడు ఆదికాండం అంతా కూడా రెండు ముఖ్యమైన విషయాలను మాట్లాడుతుంది. ఆదికాండము రెండు ముఖ్యమైన విషయాలను మాట్లాడుతుంది. మొదటిది ఆశీర్వాదం గురించి, రెండవది శాపము గురించి. ఆదికాండం మాట్లాడే రెండు ముఖ్యమైన విషయాలు ఆశీర్వాదము గురించి, శాపము గురించి. ఆశీర్వాదం ఎవరికి వస్తుందంటే విధేయత కలిగిన వారికి వస్తుంది అని ఉంది. శాపము ఎవరికి వస్తుందంటే అవిధేయత కలిగిన వారికి వస్తుంది అని మనం చూడవచ్చు. అయితే ఇదే ఆదికాండాన్ని మనం ఎన్ని భాగాలుగా విభజించవచ్చు అంటే రెండు భాగాలుగా విభజించవచ్చు. ఏమిటి అంటే 4 సంఘటనలు, 4 వ్యక్తులు. 4 సంఘటనలు, 4 వ్యక్తులు అంటే ఏమిటి అంటే ఆదికాండంలో జరిగిన 4 సంఘటనలు ఒకసారి పరిశీలన చేద్దాం. మొదటిది సృష్టిని సృజించుట, మానవుని సృజించుట. ఇది ఒక సంఘటన. రెండవది మానవుడు పాపము చేసి పతనమవుట. ఇది రెండవ సంఘటన. మూడవది మానవుడు నిర్మూలమవుట. ఇది మూడవ సంఘటన. నాలుగవది మానవుడు చెదిరిపోవుట. ఇది 4వ సంఘటన. అంటే 1 నుంచి 11 వరకు పరిశీలన చేస్తున్నప్పుడు 4 సంఘటనలు కనపడుతూ ఉంటాయి. సృష్టి సృజింపబడము, మానవుడు సృజింపబడము, మానవుడు పాపము, అతని యొక్క పతనము, మానవుడు నిర్మూలమవడము, మానవుడు చెదిరిపోవడము. అంటే 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు చెదిరిపోవడం చూస్తాం. ఈ 4 సంఘటనలు 1 నుంచి 11 వరకు చూస్తున్నప్పుడు ముఖ్యమైన సంఘటనలుగా కనపడతాయి. ఇది ఒక భాగం. ఆదికాండాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఈ 4 సంఘటనలను బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4 వ్యక్తులు. 12 నుంచి 50 అధ్యాయాల దాకా 4 వ్యక్తుల గురించి చూస్తాం. మొదటి భాగమేమో 1 నుంచి 11 అధ్యాయాలు. దానిలో 4 సంఘటనలు చూస్తాం. 12 నుంచి 50 అధ్యాయాలు. ఇక్కడ 4 వ్యక్తుల గురించి చూస్తాం. మొదటిది ఎవరు అంటే అబ్రహాము. రెండవది ఎవరు అంటే ఇస్సాకు. మూడవది ఎవరంటే యాకోబు. నాలుగవది ఎవరంటే యోసేపు. కాబట్టి ప్రియులారా, ఆదికాండము
ఈ యొక్క విషయాలతో ముగింపబడుతుంది. 4 సంఘటనలు, 4 వ్యక్తులు, 2 ముఖ్యంగా మాట్లాడుతున్నవి ఆశీర్వాదం గురించి, శాపం గురించి. అవిధేయత కలిగిన వారు ఎలా శపింపబడుతున్నారు, విధేయత కలిగిన వాళ్ళు ఎలా ఆశీర్వదింపబడుతున్నారు, ఆశీర్వదింపబడిన వ్యక్తులు ఎవరు అనే దాన్ని మనం చూస్తూ ఈ ఆది కాండంలో మనం ముందుకు వచ్చేసాం. అయితే ప్రియులారా, బైబుల్ అంతా కూడా క్రోనాలజీ ఆర్డర్లో లేదు అంటారు. కానీ ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు క్రోనాలజీ ఆర్డర్లో ఉంది అంటారు. క్రోనాలజీ అంటే ఏమిటంటే, నిన్న ఏమి జరిగింది, ఇవాళ ఏం జరిగింది, రేపేమి జరిగింది అంటే మనకు అర్థం కావాలంటే ఏ తర్వాత బి తర్వాత సి అనే ఒక ఆర్డర్లో ఉంటుంది. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఒక ఆర్డర్గా మనకు ఉంటుంది. దానినే క్రోనాలజీ ఆర్డర్ అని అంటారు. ఆ తదుపరి నుంచి ఆ ఆర్డర్లో ఉండదు. అయితే మనకి బైబిల్ బాగా అర్థం కావాలి అంటే ముందుగా క్రమ పద్ధతిగా ఉన్న, అంటే ఒక ఆర్డర్లో చెప్పబడిన దీని మీద మనము ఒక పట్టు సంపాదించాలి. ఆ పట్టు సంపాదించడానికే ఆది కాండంలో ఉన్న ముఖ్యమైన భాగాలు, ఆది కాండాన్ని 2 భాగాలుగా విభజింపబడడం, ఒక భాగంలో 4 సంఘటనలు కనపడుతున్నాయి, రెండో భాగంలో 4 వ్యక్తులు కనపడుతున్నారు అనేది మనం చూసాం. అయితే ప్రియులారా, దానిని తదుపరి మనము ఈరోజు నిర్గమాకాండం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ముందుగా నిర్గమాకాండాన్ని రాసిన వ్యక్తి అంటే రచయిత ఎవరు? రచయిత ఎవరు అంటే మోషేగా మనం చూస్తూ ఉంటాం. ఏ కాలంలో రాయబడింది అంటే ఇంచుమించుగా 1410 బీసీలో రాయబడింది అని ఉంటుంది. రచయిత మోషే, కాలము 1410 బీసీ. అయితే ఇక్కడ కొన్ని విషయాలను మనము చూస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ నిర్గమాకాండంలో ముఖ్యమైన పదం ఏమిటి చూస్తున్నప్పుడు ఈరోజు మనము పరిచయముగా నేర్చుకోవాలనుకుంటున్నాం. అంటే ఈ యొక్క విషయాలలో ఈ అధ్యాయం మీద మనకంటూ ఒక అవగాహన రావాలి. ఎవరైనా కొత్త వాళ్ళని పరిచయం చేసుకున్నప్పుడు మా పేరు ఇది, మా ఊరు ఇది, మా సేవ ఇది అనే విధంగా ఉంటుంది కదా. అలాగే ఈ నిర్గమాకాండాన్ని పరిచయం చేసినప్పుడు రచయిత మోషే అని, రాసిన కాలము 1410 బీసీ అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆది కాండపు చరిత్ర 2500 సంవత్సరాల చరిత్రగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 2500 సంవత్సరాల తదుపరి ప్రారంభమైనది ఏంటంటే ఈ నిర్గమాకాండము ప్రారంభమవుతుంది వరుస క్రమంలో. ఇక్కడ ముఖ్యమైన పదము ఏమిటి అంటే విమోచన అనే పదము ముఖ్యమైన పదం. అంటే ఈ నిర్గమాకాండం అంతా కూడా దేని గురించి ముఖ్యంగా ప్రస్తావిస్తుంది అంటే విమోచన గురించిన విషయాలను ప్రస్తావిస్తుంది. 6వ అధ్యాయం 6వ వచనము, 13వ అధ్యాయం 13వ వచనము, 15వ అధ్యాయం 13వ వచనము, 21వ అధ్యాయం 8వ వచనము, 31వ అధ్యాయం 4వ వచనము. ఈ క్రమాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఓహో, నిర్గమాకాండంలో ముఖ్యమైన వచనం ఏంటంటే విమోచన. అంటే నిర్గమాకాండం అంతా కూడా ఎక్కువగా దేనిని నొక్కి చెప్తుంది అంటే విమోచన గురించి నొక్కి చెప్తున్నది అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ముఖ్యమైన అధ్యాయాలు ఏమిటి అనేది పరిశీలన చూస్తున్నప్పుడు 12 నుంచి 14 అధ్యాయాలు
12 నుంచి 14 ముఖ్యమైన అధ్యాయాలుగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమైన వచనాలు ఏమిటి అంటే 6వ అధ్యాయం 6వ వచనము, 19వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చూస్తున్నాం. ఒక్కసారి దీనిని పరిశీలన చేసి మనం ముందుకు వెళదాం. చూడండి, నిర్గమాకాండము 19వ అధ్యాయము, 5, 6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు స్వదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, అంటే ఇశ్రాయేలీలకి దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే, ఆ ప్రజలందరూ కూడా నిన్న సహోదరులు దేవకిరణ్ గారు తెలియజేసిన విధముగా పరిశుద్ధుడు దేవుడు కాబట్టి ఈ జనులు కూడా ఎలాగ ఉండాలి అంటే పరిశుద్ధమైన జనముగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధమైన జనముగా ఏర్పడతామో ఆయన రాజ్యముగా మనం కనపడతాం. ఎప్పుడైతే మనం ఆయనకి రాజ్యముగా అవుతామో, ఈ సమస్త భూమి దేవుడిదే కాబట్టి దేవుడి మాటల ప్రకారంగా మనం జీవిస్తాం కాబట్టి మనకి అన్ని రకాలుగా దేవుడు కాపాడేవాడిగాను, అన్ని రకాలుగా దేవుడు సహాయకుడిగాను ఉంటాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొక ముఖ్య వచనాన్ని కూడా చదివి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. 6వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, అంటే దేవుడు మోషేతో ఏం చెప్పమంటున్నాడో చెప్తూ ఉన్నాడు. నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల మీద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి, అంటే దేవుడు ఇక్కడ చెప్తున్న విషయాలు ఏమిటంటే, మీరు పరిశుద్ధంగా నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఎక్కడి నుంచి విడిపిస్తాను అంటే దాసత్వము నుంచి, అంటే బానిస బ్రతుకుల నుంచి విడిపిస్తాను. నేను విడిపించి నేనే దేవుణ్ణి అనే విషయాన్ని నేను నిరూపిస్తూ ఆ పనిని నేను చేసిన తరువాత మీరు చేయవలసిన పని ఏమిటి అంటే నాకు యాజక రూపమైన ధర్మమును జరిగిస్తూ మీరు పరిశుద్ధంగా జీవించే ప్రక్రియలలో ముందుకు వెళ్ళాలి అనే విషయాలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే నిర్గమాకాండము కూడా 2 భాగాలుగా మనకు కనపడుతుంది. ఇందా మీకు చెప్పాను, ఆదికాండం కూడా 2 భాగాలుగా కనపడుతుందండి అని చెప్పాను కదా. అలాగే నిర్గమాకాండము కూడా 2 భాగాలుగా కనపడుతుంది. ఏమిటి అంటే ఐగుప్తు నుంచి విడిపించబడుట. మొదటి భాగమంతా కూడా దేవుడు వారిని ఎలా విడిపించాడు, ఎటువంటి ఆపదలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి విపత్తులు అక్కడ ఉన్న జనాలకి కలిగాయి, ఎటువంటి బాధ సాధకాల నుండి వారిని విడిపించాడు అనే విషయాన్ని మనము 1 నుంచి 18 అధ్యాయాల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి మొదటి భాగం అంతా కూడా దేవుడు ఆ ప్రజలను విడిపించడము అనేది చూస్తూ ఉంటాం. రెండవ భాగం ఏమిటి అంటే దేవుని ఆజ్ఞలు ఇవ్వడం. ఇంతగా ముఖ్యమైన వచనాలతో వీటిని పోల్చి చదవండి. 6వ అధ్యాయం 6వ వచనంలో విడిపించడం గురించి తెలియజేయబడింది. 19వ అధ్యాయంలో ఏం చెప్పబడిందంటే జనులు ఎలా బ్రతకాలో అనే విషయాన్ని తెలియజేశాడు.
అలాగే నిర్గమాకాండంలో రెండో భాగం ఏమిటి అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఇవ్వబడము. 19 నుంచి 40 వచనాల దాకా దేవుడు వారిని బ్రతకవలసిన విధానాలను, ఎలా ఉండినట్లయితే దేవుడు వారిని అంగీకరిస్తాడో అనే విషయాలను అయితే మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ముఖ్యమైన వచనము, ముఖ్యమైన పదము విమోచనం అని చూసాం. ముఖ్యమైన అధ్యాయాలు 12 నుంచి 14 అని చూసాం. ముఖ్యమైన వచనాలు 6వ వచనంలో విమోచన గురించి ఉంది. 19వ వచనంలో మనకేమున్నది అంటే మనం జనులు బ్రతకవలసిన విధానాలను తెలియజేశాడు. ముఖ్యమైన భాగాలు ఏమిటి అంటే 1 నుంచి 18 అధ్యాయాలు విడిపించబడము, 19 నుంచి 40 అధ్యాయాలు దేవునికి లోబడాలి, దేవుడు ఆజ్ఞలు ఇవ్వడం అనేది చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇంకొంచెం వివరణలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా మనము నిర్గమాకాండము అని అంటూ ఉన్నాం కదా. ఈ నిర్గమాకాండంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక 2 విషయాల మీద, 2 భాగాలు అన్నాం కదా. 2 విషయాలు ఏంటి? ఐగుప్తులో నుంచి విడిపింపబడట, రెండోది ఆజ్ఞలు ఇవ్వడం. ఈ ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆది కాండంలో మనం ఏం చూస్తూ ఉంటామంటే దేవుడు కుటుంబ పెద్దలతో మాట్లాడి సరైన మార్గంలో ఆ కుటుంబాన్ని పెట్టడం మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి ఆదాముతో దేవుడు మాట్లాడాడు, కయ్యూనుతో దేవుడు మాట్లాడాడు, హానోకు దేవునితో నడిచాడు, నోవాహు దేవుడితో మాట్లాడాడు. అలా మనం పరిశీలన చూస్తున్నప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలాగా కుటుంబ యజమానులతో దేవుడు మాట్లాడి ఆ కుటుంబాన్ని కాపాడే పనిని ఆది కాండంలో చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు మాట్లాడడం, ఆ కుటుంబాన్ని కాపాడడం, ఆ కుటుంబాన్ని వర్ధిల్లింపజేయడం చూస్తూ ఉంటాం. కానీ ఆది కాండము జరిగిన తరువాత నిర్గమాకాండానికి వచ్చేపాటికి దేవుడు ఇంకా స్పెసిఫిక్గా ఒక వ్యక్తితో మాట్లాడడం కాదు, కానీ ప్రజల అందరూ కూడా ఆయన గురించి తెలుసుకోవడానికి ఆయన కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ ఆజ్ఞ కేవలము ఒకరికో ఇద్దరికో కాదు, ఇశ్రాయేలీలు అందరూ కూడా పాటించాలి. అంటే పెద్దలతో మాట్లాడిన దేవుడు ఆది కాండంలో ఇప్పుడు ప్రజల అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కేవలం ఇంతకుముందు కొన్ని కుటుంబాలను కాపాడిన దేవుడు ఇప్పుడు ప్రజల అందరినీ కూడా కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నించడానికే వాళ్ళకి ఆజ్ఞలను ఇచ్చాడు. అలా ప్రయత్నించడానికే వారితో ప్రత్యక్ష గుడారాల నిర్మాణాలను చేయిస్తూ ముందుకు వచ్చాం. అయితే ఇప్పటిదాకా ఈ విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయముల్లో ఆది కాండంలో అలాగ దేవుడు పెద్దలతో మాట్లాడి ఆ కుటుంబాలను సరిచేస్తూ ఆ కుటుంబాలకు ఏం చేశాడంటే కొన్ని వాగ్దానాలను ఇచ్చాడు. చూడండి, ఆది కాండము 15వ అధ్యాయం. 15వ అధ్యాయము మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆ 15వ అధ్యాయంలో కొన్ని వాగ్దానాలు కూడా వాళ్ళకి చేయబడిన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఏమని వాగ్దానాలు దేవుడు చేశాడు అంటే 13వ వచనం, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. అంటే దేవుడు ముందుగానే ఏం చెప్పాడంటే అబ్రహాముతో, నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల వలెను నక్షత్రముల సంఖ్య వలెను నేను అభివృద్ధి పరుస్తాను. వీళ్ళు ఎక్కడ అభివృద్ధి పొందుతారు అంటే తమది కాని దేశంలోకి వెళ్తారు. అంటే ఏ దేశానికి వెళ్తారు? ఐగుప్తు దేశానికి వెళ్తారు. ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి వాళ్ళ మధ్యలో దేవుడే ఏం తీసుకువచ్చాడంటే కరువుని తీసుకువచ్చాడు. ఈ కరువుని తీసుకువచ్చి ఆది కాండములో కరువుతో
ఆ కరువులో ఇంచి వాళ్ళని ఎక్కడికి నడిపించాడు దేవుడు? దేవుడే నడిపించాడు. ఎక్కడికి? ఐగుప్తుకి. అంటే వారిని ఐగుప్తి పంపించడానికి దేవుడు ఎన్నుకున్న పరిస్థితి మార్గం ఏమిటి అంటే కరువు. కరువు రావడం వల్ల ఆది కాండంలో వాళ్ళు కానాను దేశం నుంచి ఐగుప్తుకి వెళ్ళారు. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఏ దేశంలోకి వెళ్ళారో అక్కడే వాళ్ళు ఏమైపోయారంటే దాసులయ్యారు. వాళ్ళు ఎలా దాసులయ్యారు అంటే వెళ్ళినప్పుడు రాజులుగానే బ్రతికారు కదా, వెళ్ళినప్పుడు గొప్పగానే బ్రతికారు కదా. మరి ఎలా దాసులయ్యారంటే యోసేపును ఎరగని ఫరో వచ్చాడు. అంటే యోసేపు అంటే ఏంటో తెలియదు, యోసేపు చేసిన మేలేంటో తెలియదు. అసలు యోసేపే లేకపోతే ఐగుప్తు దేశమే లేదన్న సంగతి ఆ ఫరోకి తెలియని ఒక రాజు వచ్చి వీళ్ళేంటి ఇక్కడ ఇంత అభివృద్ధి పొందుతున్నారు, వీళ్ళ అభివృద్ధిని చూసి ఆయన కొంచెం భయపడి ఒక రకంగా వీళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారేమో భవిష్యత్తులో, మన శత్రువులతో చేరతారేమో భవిష్యత్తులో అని అనుకుని ఆ యోసేపుని ఎరగని ఫరో వాళ్ళని దాసులుగా మార్చేస్తున్నాడు. యోసేపుని ఎరిగిన ఫరో వాళ్ళని రాజులుగా చూస్తే యోసేపుని ఎరగని ఫరో వాళ్ళని దాసులుగా మార్చారు. చూడండి, ఐగుప్తుకి వెళ్ళడానికి కరువు కారణమైంది. దాసులు అవ్వడానికి ఎవరు కారణమయ్యారంటే యోసేపుని ఎరగని ఫరో అక్కడ వచ్చాడు. తర్వాత వాళ్ళు అక్కడ ఎంతకాలం నివాసం ఉంటాడనేది కూడా ముందుగానే దేవుడు చెప్పాడు. 14వ వచనం. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. 15వ అధ్యాయం 14వ వచనం. వీరు ఎవనికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. అంటే ఇక్కడ దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానము, ఇస్సాకుతో చేసిన వాగ్దానము, యాకోబుతో చేసిన వాగ్దానాలు ఆది కాండంలో చూసాం. ఈ వాగ్దానం ఏమిటి అంటే వారి సంతానము అభివృద్ధి పడడము, అభివృద్ధి పడిన తర్వాత వాళ్ళు ఒక వేరే దేశానికి వెళ్ళడము, ఆ దేశంలో వారి అభివృద్ధి మరింతగా ముందుకు వెళ్ళడము. 70 మందిగా వెళ్ళిన వాళ్ళు ఇంచుమించుగా 6 లక్షల మంది అవుతున్న పరిస్థితి. ఆ 6 లక్షల మందిని చూసి ఆ గోషేను దేశంలో వారి యొక్క పని ప్రభావాన్ని చూసి యోసేపు ఎరుగని రాజు వారిని ఎలా మార్చేశాడంటే దాసులుగా మార్చేశాడు. ఈ దాసులుగా అయిపోయిన వాళ్ళు ఎంతకాలం బానిస బ్రతుకులు బతికారంటే 400 సంవత్సరాలు బ్రతికారు. ఈ విషయాలన్నీ కూడా చక్కగా ముందుగానే తెలియజేశాడు. తెలియజేసి ఈ 400 సంవత్సరాలే ఎందుకు అక్కడ పెట్టాడంటే ఇప్పుడు మీరు చూడండి, ఇల్లు మనం ఎక్కడైనా అద్దెకి దిగాలి అని అనుకుంటున్నాం అనుకోండి, ఇల్లు అద్దెకి ఇవ్వబడును అనే బోర్డు చూసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అయ్యా వీళ్ళు 1వ తారీఖు ఖాళీ చేస్తారు కాబట్టి మీరు 1వ తారీఖు రండి అని అంటారు కదా. అలాగే కానాను దేశాన్ని దేవుడు వీళ్ళకి మరలా ఇవ్వాలనుకుంటున్నాడు. ఏ దేశం నుంచి మీరు ఐగుప్తుకు వచ్చారో కరువుతో, ఇప్పుడు ఈ దేశంలో బాధలు పడుతున్నారు, బానిస బ్రతుకుల్లో ఇబ్బంది పడుతున్నారు. ఎంతకాలం నుంచి అంటే 400 సంవత్సరాలు అని చెప్తూ ఉన్నాడు కదా. ఎందుకు 400 సంవత్సరాలు అంటే 16వ వచనం. అమ్మోరీల అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చుదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాంతో చెప్పాను. అంటే ఏం చెప్తున్నాడంటే కానాను దేశములో ఉన్న అమ్మోరీలు పాపము పండినప్పుడే దేవుడు వారిని నాశనం చేస్తూ ఆ కానాను దేశానికి ఎవరిని తీసుకువస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలను తీసుకువస్తాడు. అంటే ఇక్కడ వాళ్ళు ఎప్పుడు ఖాళీ అవుతారంటే వాళ్ళ అక్రమము సంపూర్ణమైనప్పుడు, వాళ్ళని నశింపజేస్తూ వాళ్ళ మీదకి ఎవరిని తీసుకువస్తారంటే ఇశ్రాయేలు ప్రజలను తీసుకువచ్చి కానాను దేశం అమ్మోరీల నుంచి తీసివేసి ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తాడు. అయితే ఇక్కడ అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి చేసిన వాగ్దానాలు నెరవేరే గ్రంథము ఎక్కడ ఉంది అంటే నెరవేర్చిన పుస్తకం ఏది ఉందంటే నిర్గమాకాండం. కాబట్టి నిర్గమాకాండం మనకి ఎప్పుడు బాగా అర్థమైద్ది అంటే ఆది కాండము మీద బాగా అవగాహన ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా,
ఇక్కడ మనం కూడా చూస్తున్న విషయం ఏమిటంటే 70 మంది 6 లక్షల మంది ఎలాగా అయ్యారో తెలుస్తుంది. వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన పని, వాళ్ళు మూనిగిన మూనుగులు, వాళ్ళు బ్రతికిన బానిస బ్రతుకులు, ఆ బానిస బ్రతుకులలో నుంచి దేవుడు ఎలా విమోచించాడు, విమోచించిన జనాలు దేవుని యొక్క ఆజ్ఞలకు ఎలాగ లోబడాలి, ఈ కాలాలన్నీ కూడా మనకు అర్థం కావాలంటే నిర్గమాకాండం మనకి సహాయపడుతుంది. నిర్గమాకాండము ఎలాగ ఉంటుంది అంటే ఇస్రాయేల్ ప్రజలకి ఒక వంతెన లాంటిది. వంతెన లేకపోతే యువతల నుంచి అవతలకు ప్రయాణం ఎలాగ ఉండదో, ఈ నిర్గమాకాండము లేకపోతే మనము అధ్యయనం చేయడమే కానీ దేవుడు వారిని ఆశీర్వదించిన మాట మీద ఆయన నిలబడ్డా, నిలబడినట్లుగా ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరిగిందా అనేది మనకు అర్థం కాదు. కాబట్టి నిర్గమాకాండం ఏమి తెలియజేస్తుంది అంటే దేవుడు ఆయన చెప్పిన మాట మీద నిలబడ్డాడు. దేవుడు తన ప్రజల బానిస బ్రతుకుల బాధలను చూశాడు. చూసి వారి బాధలను ఆయన విడిపించాడు. విడిపించి వారికి కొన్ని కట్టడలను ఆజ్ఞలను ఇచ్చి, ఇలా మీరు బ్రతికినట్లయితే నిరంతరము నేను మీకు తోడుగా ఉంటాను అని తెలియజేశారు. అయితే ప్రియులారా, అందుకే ఈ యొక్క అధ్యాయానికి ఏం పేరు పెట్టారంటే నిర్గమా కాండం అని పెట్టారు. నిర్గమాకాండం అని దేనిని బట్టి పెట్టారు అంటే ఐగుప్తు నుండి ఇశ్రాయేలుల యొక్క ప్రయాణము కాబట్టి దానిని నిర్గమాకాండము అని పేరు పెట్టారు. సహజంగా హీబ్రూ కాలంలో మొదటి జరుగుతున్న కార్యక్రమంలో ఉన్న విషయాన్ని బట్టి ఆ అధ్యాయానికి వాళ్ళు ఏం పెడతారంటే పేరు పెట్టేవారిగా ఉంటారు. కాబట్టి నిర్గమాకాండము 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నప్పుడు ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీలు, అంటే వాళ్ళు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుకు ప్రయాణం చేశారు. కాబట్టి నిర్గమ అంటే ఏమిటి అంటే బయలు వెళ్ళడము. నిర్గమాకాండం అంటే ఏమిటంటే బయలు వెళ్ళడం. కాబట్టి నిర్గమాకాండాన్ని మనం చదువుతున్నామంటే వాళ్ళ జీవితాన్ని చదువుతున్నాము అని మనకు అర్థం కావడం కోసమే ఆ పుస్తకం పేరు ఏం పెట్టారంటే నిర్గమాకాండం అని పేరు పెట్టారు. కాబట్టి పేరు నిర్గమాకాండము. రచయిత మోషే. రాసిన కాలము 1410 BC. ముఖ్యమైన వచనము విమోచన. ముఖ్యమైన పదము విమోచన. ముఖ్యమైన వచనాలు విమోచించడము, ఆజ్ఞలు ఇవ్వడము. ముఖ్యమైన అధ్యాయాలు ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ ప్రజలను విమోచించడము, 19 నుంచి 40 అధ్యాయం దాకా వాళ్ళకి ఆజ్ఞలను ఇవ్వడము. మరి ఈ ఆజ్ఞలను, ఈ యొక్క అభివృద్ధిని, దీని గురించి ముందుగానే దేవుడు వాళ్ళని దీవించాడు. ఆ దీవించిన దానిని నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ నెరవేర్పే మనకి ఎక్కడ కనపడుతుందంటే నిర్గమాకాండము మనకు కనపడుతూ ఉంది. కాబట్టి మనం నిర్గమాకాండం చదివినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో అనే విషయాన్ని మరింతగా మనకి నిర్గమాకాండం తెలియజేస్తుందని తెలియజేస్తూ, ఇది చక్కగా ఒక ఆర్డర్లో ఉన్న పుస్తకము. ఈ ఆర్డర్లోనే మనం నేర్చుకోగలిగితే ఈ 5 పుస్తకాలను ఏమంటారంటే తోరా అంటారు. అంటే ధర్మశాస్త్రాన్ని, హిబ్రూలోని బైబిల్ని ధర్మశాస్త్రము లేక టోరా అని పిలుస్తారు. ఈ 5 పుస్తకాలు మోషే రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలీలు ఎవరు, వారిని ఎవరు విడిపించారు, వాళ్ళకి ఎవరు దేవుడుగా ఉన్నారు, ఆ దేవుడు ఏం షరతులు పెట్టాడనే విషయాలు ఇక్కడ అర్థమవుతాయని తెలియజేస్తూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.